హాయ్ ఇంగ్లీష్ స్పెల్లింగ్లో ఒక విచిత్రమైన విషయం గమనించారా? కొన్ని అక్షరాల్ని మనం రాస్తాం కానీ అస్సలు పలకం. ఎందుకలా? ఈరోజు ఈ మాటల్లో దాక్కున్న అక్షరాల వెనకున్న కథేందో తెలుసుకుందాం. ఈ ప్రశ్నతోనే మొదలు పెడదాం. కే అనే పదం ఉంది కదా, మనం దాన్ని నైట్ అని అంటాం. మరి ఆ మొదట్లో ఉన్న కే సంగతేంటి? దాన్ని రాస్తాం కానీ ఎందుకు పలకం? దాని వెనుకున్న కథేంటసలు? ఈ స్పెల్లింగ్ గందరగోళానికి కారణం సైలెంట్ లెటర్స్. తెలుగులో చెప్పాలంటే మాటల్లోని మౌన అక్షరాలు అన్నమాట. సరే, అసలీ నిశ్శబ్ద అక్షరం అంటే సైలెంట్ లెటర్ అంటే ఏంటి? ముందుగా దాని అర్థమేంటో చూద్దాం. దీని అర్థం చాలా సింపుల్ అండి. సైలెంట్ లెటర్స్ అంటే ఒక పదంలో రాసి ఉన్నా కూడా మనం పలకని అక్షరాలు అంతే. వాటిని మనం స్పెల్లింగ్లో చూస్తాం కానీ వాటి శబ్దం మాత్రం మనకు వినిపించదు. మరి ఈ అక్షరాలెందుకు సైలెంట్ అయిపోయాయి? దీని వెనుక చాలా ఆసక్తికరమైన చరిత్రే ఉంది. ఇక్కడ చూడండి, అసలు విషయం అర్థమవుతుంది. కొన్ని వందల ఏళ్ల క్రితం ఈ అక్షరాల్ని నిజంగా పలికేవాళ్లట. ఉదాహరణకు మనం ఇందాకనుకున్న నైట్ అనే పదాన్ని దాదాపు ఖ నైట్ లాగా ఉచ్చరించేవారు. కాని ఏమైందంటే కాలం గడిచే కొద్దీ భాష మారుతుంది కదా, అలా ఉచ్చారణ మారిపోయింది. ఆ అక్షరాల్ని పలకడం మానేశారు. కాని విచిత్రంగా స్పెల్లింగ్ మాత్రం పాత పద్ధతిలోనే ఉండిపోయింది. అదే అసలు విషయం. సరే, ఇప్పుడు మనకు బాగా తెలిసిన కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణకి షుడ్. ఇందులో ఎల్ అక్షరం ఉంది, కాని మనం షుడ్ అని అంటాం. ఆ ఎల్ సౌండ్ ఎక్కడా వినిపించదు, అది సైలెంట్ అన్నమాట. ఇక కుడ్ కూడా అంతే. మనం ఎప్పుడూ కుడ్ అని అంటాం కాని కుల్డ్ అని అనము కదా, ఇక్కడ కూడా ఎల్ సైలెంట్. ఈ వరుసలో చివరిది వుడ్. షుడ్, కుడ్, వుడ్ ఈ మూడింటిలోనూ ఎల్ అక్షరం మౌనంగానే ఉండిపోయింది. గమనించారా ఈ ప్యాటర్న్ని? ఇంగ్లీష్లో ఇలాంటివి గుర్తుపట్టడానికి కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయండి. ఉదాహరణకి ఎన్కి ముందు కే వచ్చింది అనుకోండి, అప్పుడు కే సైలెంట్, మీ, నో లాంటి పదాల్లో లాగా. అలాగే ఎం తర్వాత బి వస్తే ఆ బి కూడా సైలెంట్ అయిపోతుంది, బామ్, కోమ్ లో లాగా. ఇంకా సాఫ్టన్, క్యాసిల్ లాంటి పదాల్లో టీ సౌండ్ వినిపించదు. ఇక అవర్, ఆనెస్ట్ లాంటి కొన్ని పదాల్లో మొదటి అక్షరం హెచ్చున్నా కూడా దాన్ని పలకం. ఇంకా మనం రోజూ వాడే పదాల్లో కూడా బోలెడు సైలెంట్ లెటర్స్ ఉన్నాయి. ఈ టేబుల్ చూడండి, మనం వెడ్నెస్డే అంటాం కానీ అందులో డీని అస్సలు పలకం, వెన్స్డేలా వినిపిస్తుంది. న్యూమోనియాలో పీ సైలెంట్, మనం న్యూమోనియా అంటాం. అలాగే మ్యాచ్లో టీ కానీ టాకింగ్లో ఎల్ కానీ మనం పలకం. చూసారా, మనకు తెలియకుండానే ఎన్ని సైలెంట్ లెటర్స్ వాడుతున్నామో? సరే, ఇంత చూశాక మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? ఈ వాక్యం చూడండి, నిశ్శబ్ద అక్షరాలు తప్పులు కాదు, అవి ఒక భాష సుదీర్ఘ చరిత్రకు మిగిలిన ఆనవాళ్లు. అంటే వీటిని స్పెల్లింగ్ మిస్టేక్స్లా చూడకూడదనమాట. ఇది ఇంగ్లీష్ భాష ఎన్నో ఏళ్లుగా ఎలా మారుతూ వచ్చిందో చెప్పే చారిత్రక ఆధారాలు. ఒక రకంగా చెప్పాలంటే భాషకి సంబంధించిన శిలాజాలు లాంటివి. సరే, ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. మనం ఇప్పుడు మాట్లాడుకున్నవి కాకుండా ఇలాంటి సైలెంట్ లెటర్స్ ఉన్న పదాలు ఇంకా ఏమైనా గుర్తొస్తున్నాయా? ఒక్కసారే ఆలోచించండి. భాషలో ఉండే ఇలాంటి చిన్న చిన్న రహస్యాలు తెలుసుకుంటూ ఉంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.